సోమేష్ వాళ్ళ డాడీ సోమేష్కి ఒక మంచి లెసన్ నేర్పిద్దాం అనుకున్నాడు. సో అందుకనే తనకు ఒక 2 విత్తనాలు ఇచ్చి 2 కూడా భూమిలో నాటమని చెప్పాడనమాట. సోమేష్ అమాయకంగా 2 విత్తనాలు నాటేశాడు. 2 విత్తనాలకి సమానంగానే మంచిగా ఎరువులు వేస్తుంటాడు. సమానంగానే మంచిగా వాటర్ కూడా పోస్తుంటాడు. ఆ రెండింటిలోని ఒక విత్తనం దగ్గర నుంచి మొలకొచ్చి మొక్కొచ్చి ఎదుగుతూ ఒక 4-5 సంవత్సరాల్లోనే ఒక పెద్ద చెట్టుగా మారుతుందన్నమాట. బట్ రెండో విత్తనం విషయానికి వస్తే సేమ్ వాటర్ సేమ్ ఎరువులు వేసినప్పటికీ కూడా వితిన్ 4.5 ఇయర్స్ దాకా ఒక చిన్న మొలక కూడా కనిపించదన్నమాట. సో అది చూసి సోమేష్ అనుకుంటాడనమాట, ఈ విత్తనం పని చేయట్లేదు, ఈ విత్తనం పాడైపోయింది అని చెప్పేసి. సో ఆఫ్టర్ 4.5 ఇయర్స్ తర్వాత ఆ మొలక బయటకు వస్తుంది అనమాట. మొలక బయటకు వచ్చిన వితిన్ 6 వీక్స్లోనే ఆల్మోస్ట్ 90 feet హైట్ వరకు కూడా ఆ మొక్క పెరుగుతుందన్నమాట. దట్ ఈస్ బ్యాంబూ ట్రీ. ఆ తర్వాత సోమేష్ వాళ్ళ నాన్న వచ్చి చెప్తాడనమాట, సో చూడు సోమేష్, ఒక విత్తనం ఏదైతే ఉందో వేసినప్పుడు వెంటనే మొలక వచ్చింది, ఎదుగుతూ పెద్ద చెట్టుగా మారింది. రెండో విత్తనం విషయానికి వస్తే చాలా సమయం వరకు ఎటువంటి రిజల్ట్ కూడా బయటకు కనిపించలేదు. ఈ 5 సంవత్సరాలు కూడా మొక్క ఏమీ లోపల ఆగిపోలేదు. ఆ మొక్క అంత ఎత్తు పెరగడానికి కూడా లోపల నుంచి కూడా తన రూట్స్ని పంపించుకొని బేస్మెంట్ని స్ట్రాంగ్ చేసుకుందనమాట. సో మనకు బయటికి కనిపించట్లేదు అంటే అక్కడేం జరగట్లేదు అని కాదు, అది ఫ్యూచర్లో పెద్దగా ఎదగడం కోసం ఈ రోజు నుంచే రెడీ అవుతుందని. సిమిలర్గా నీ లైఫ్లో కూడా ఈ రోజు నీకేం రిజల్ట్ రావట్లేదు అంటే దట్ మీన్స్ ఏమీ జరగట్లేదు అని అర్థం కాదు. రేపనే రోజు నువ్వు ఎదగడం కోసం ఈ రోజు నుంచే నీ బేస్మెంట్ని, నీ క్యారెక్టర్ని, నీ పర్సనాలిటీని స్ట్రాంగ్ చేసుకుంటున్నావు అని అర్థం. కంటెంట్ నచ్చినట్లయితే అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకో. ఎలాంటి వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు.